భలే మంచి చౌక బేరం డిస్కౌంట్ రేట్ తో పాటు చెప్పిన టైంకి ఫ్లాట్ మీ చేతుల్లో పెడతాం. ఈ మాటలకు ఫ్లాట్ అయి డబ్బు కట్టారో ఇక అంతే సంగతులు. చెప్పిన టైంకి కాదు కదా, ఇక ఎప్పటికీ మీకు ఫ్లాట్ ప్లాట్ రావు. అవి రాకపోగా పార్ట్లు మిగులుతాయి. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో సైబరాబాద్ లో కుప్పలు తెప్పలుగా వెలిసిన రియల్ ఎస్టేట్ కంపెనీలు జనం నుండి వందల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఆలసించిన ఆశాభంగం. ₹1 కోటి ఫ్లాట్ ఇప్పుడే బుక్ చేసుకుంటే 75 లక్షలు మాత్రమే. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో వల చిక్కుకున్నాక బాధితుల విలవిల. వంచన వెంచర్స్ 20కి పైగా కంపెనీలు, వేలాది మంది బాధితులు, వందల కోట్ల దోపిడీ. ఇది ప్రీ లాంచ్ ప్రాజెక్టుల పేరుతో మందిని ముంచేస్తోన్న కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల కథ. వేలాది మంది వ్యధ. ప్రీ లాంచ్ ఆఫర్లో ప్లాట్స్, ఫ్లాట్స్, విల్లాస్, ఫామ్ హౌస్ ల్యాండ్స్ ఇలా అన్ని రకాల మోసాలు ఉంటాయి. కళ్లు చెదిరే డిస్కౌంట్లు, చెప్పిన టైం కల్లా ఆస్తి ఇవ్వకపోతే మరిన్ని ఆఫర్లుంటాయంటారు. భారీగా యాడ్స్ ఇచ్చి జనాన్ని ఉచ్చులోకి లాగుతారు. ఈ కేటుగాళ్లను నమ్మి డబ్బులు కడితే ఇక అంతే సంగతులు. వాళ్ల ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉండాలి. ఇలా మోసాలకు పాల్పడుతోన్న సంస్థల్లో భారతీ బిల్డర్స్, శుభోదయం, ప్రతిష్ఠ, ఒబిలీ స్క్వేర్ యార్డ్స్, వివోన్ ఇన్ఫ్రా, అమెకాన్ డెవలపర్స్, జిఎస్ఆర్ ఇన్ఫ్రా లాంటి సంస్థలున్నాయి. అలా మోసాలకు పాల్పడుతున్న వంటి రియల్ ఎస్టేట్ కంపెనీలపై రెరాకు లేఖ రాశారు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ అండ్ వింగ్ అధికారులు. ఈ విభాగం ఇప్పటికే వందల సంఖ్యలో ఎఫ్ఐఆర్ల నమోదు చేశారంటే మోసాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కొంపల్లిలోని ప్రైమ్ ఏరియాలో ప్రీలాంచ్ అంటూ భారీ మోసానికి తెరలేపింది భారతీ బిల్డర్స్. 6.5 ఎకరాలను చూపించి 395 మంది నుంచి 60 కోట్లను కొల్లగొట్టారు. ఒక్కొక్కరి నుంచి 40 నుంచి 50 లక్షలు వసూలు చేశారు. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటిదాకా బాధితుల పేరు మీద ల్యాండ్ను రిజిస్ట్రేషన్ చేయలేదు. పైగా అదే భూమిని తాకట్టు పెట్టి మరికొన్ని కోట్లు దండుకుంది ఈ వంచన వెంచర్స్. ఇక శుభోదయం రియల్ ఎస్టేట్ కంపెనీ యాదగిరిగుట్ట దగ్గర వెంచర్ని చూపించి 34 మంది దగ్గర 7 కోట్లు కొట్టేసింది. ప్రతిష్ఠ అనే కంపెనీ 45 మంది నుంచి 4 కోట్లు వసూలు చేసి పరువు, ప్రతిష్ఠ పోగొట్టుకుంది. ఒబిలీ అనే కంపెనీ కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. ఇక తన కస్టమర్లకు 8 కోట్ల రూపాయలకు టోపీ పెట్టింది స్క్వేర్ అండ్ యాడ్స్ కంపెనీ. పెద్ద సంస్థగా పేరు మోసిన జిఎస్ఆర్ ఇన్ఫ్రా కూడా పెద్ద మొత్తంలోనే మోసాలు చేసింది. 80 కోట్ల రూపాయలకు మందిని ముంచేసింది. బందిపోట్ల కంటే ఘోరంగా జనాన్ని దోచుకున్నాయి ఈ దగా సంస్థలు. ఇక ఆర్జే వెంచర్స్ దైతే నెక్స్ట్ లెవెల్ చీటింగ్. ప్రీ లాంచింగ్ ఆఫర్ పేరుతో 600 మంది నుంచి 150 కోట్ల రూపాయలు దోచుకుంది. నారాయణ్ ఖేడ్, ఘట్కేసర్, పటాన్ చెరు, కర్తనూర్ ప్రాంతాల్లో ఫ్లాట్స్, ఫార్మ్లాండ్స్ పేరుతో జనాన్ని బోల్తా కొట్టించింది. దీంతో బషీర్బాగ్ సిసిఎస్ ముందు బాధితులు ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలంటున్నారు బాధితులు. నేను 35 లక్షలు కట్టాను సార్, కానీ బిల్డింగ్ అనేది ఇంతవరకు ఎక్కడ కాదు. ఇప్పుడు ల్యాండ్స్ ఉన్నాయి, వాళ్ళు సెటిల్ చేయదలుచుకుంటే సెటిల్ చేసేయచ్చు. 4 సంవత్సరాలు అయిపోయింది సార్. 4 సంవత్సరాలు అయిపోయింది. 2020లో నుంచి స్టార్ట్ అయింది బిజినెస్. అప్పటి నుంచి ఇది సంస్థ ఆస్తులు అమ్మేసి తమకు న్యాయం చేయాలంటున్నారు బాధితులు. మాకు అమౌంట్ సెటిల్ చేయటం అన్నా, లేకపోతే దానికి బదులు తన దగ్గర అన్ని అసెట్స్ ఉన్నాయి, తన దగ్గర పెట్టుకున్న అసెట్స్ లేవని ఏమంటలేదు. కనీసం ఏదో ఒకటి మేము బాధితులం కాబట్టి దానికి తగ్గట్టు పరిహారం మాకు అందించేస్తే మేము ఈ ఇష్యూలో మేము ఇన్వాల్వ్ కాదలుచుకోరా. ప్రీ లాంచ్ ఆఫర్లు ఇచ్చే కంపెనీల విషయంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలంటున్నారు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ అండ్ వింగ్ డీసీపీ ప్రసాద్. ఇలాంటివి చాలా కంపెనీలు ఉన్నాయని, కొనే ముందు డాక్యుమెంట్స్ పరిశీలించాలని, అన్ని అనుమతులు ఉన్నాయో లేవో చూసుకోవాలని ఆయన సూచించారు. అసలు ఈ ప్రాజెక్టు పర్మిషన్ ఉందా లేదా, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా లేదా, తర్వాత లేఅవుట్స్ పర్మిషన్ లేఅవుట్స్ ఉందా లేదా, అసలు ఆ ల్యాండ్ ఎవరికి సంబంధించిందని కూడా చూసుకోవాలి. వెదర్ ఇట్ ఇస్ లీగల్ డిస్ప్యూట్ ఉందా, మిగతా ఈసీ ఇట్లా చూసుకోవాలి. తర్వాత నాలా కన్వర్షన్స్ లేకుండా కూడా కొన్ని వాటిని ఏం చేస్తారంటే అక్కడ మన రెవెన్యూ అథారిటీస్ నుంచి నాలా కన్వర్షన్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలి.